రాష్ట్ర ప్రధాన రహదారి నిరంతరం రద్దీగా ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ ను తగ్గించాలంటే బైపాస్ రోడ్డు తప్పనిసరి అని, బైపాస్ రోడ్డు వస్తే ప్రైవేట్ వాహనాలు అటువైపు వెళ్తే ట్రాఫిక్ తగ్గుతుందని బైపాస్ రోడ్డు నిర్మాణానికి అధికారులు ముందుకు రావాలని ప్రజలు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని రాష్ట్ర ప్రధాన రహదారిలో రోజురోజుకి ట్రాఫిక్ జామ్ సమస్య జటిలమవుతుంది. రాష్ట్ర ప్రధాన రహదారికి ఇరువైపులా దుకాణాలు ఉండడం, ఎదురెదురుగా వాహనాలు వస్తే వెళ్లే వీలు కూడా లేకుండా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలు నిలుపుకోవడానికి, ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలు నిలుపుకోవడానికి, చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు నిలుపుకోవడానికి ఎక్కడా చోటు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రధాన రహదారిలో రోడ్లపైనే ఆపడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కడప నుండి విజయవాడకు, విజయవాడ నుండి కడపకు నిత్యం లారీలు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులు భారీ వస్తువులు తీసుకెళ్తే ప్రైవేట్ వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలు నిత్యం తిరుగుతూనే ఉంటాయి. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అనేక పర్యాయాలు ట్రాఫిక్ జామ్ జరిగి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కావున మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి నుండి తూర్పు వైపుగా ఎడమకల్లు వరకు బైపాస్ రోడ్డును ఏర్పాటు చేస్తే ప్రైవేట్ వాహనాలను ఆ వైపుకు మళ్లిస్తే రాష్ట్ర ప్రధాన రహదారిలో ట్రాఫిక్ సమస్య తీరుతుందని, కావున ప్రభుత్వం అధికారులు స్పందించి బైపాస్ రోడ్డు నిర్మాణానికి కృషి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.